Lesson number 3, Parts of Speech, Part 3. ఇంతకుముందు పార్ట్స్ 1, 2లో మీరు కొన్ని భాషా భాగాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మిగిలిన భాషా భాగాల గురించి నేర్చుకుంటారు. ఇందులో నెంబర్ 6 ప్రిపోజిషన్. నెంబర్ 6 ప్రిపోజిషన్. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ which shows the relation between a noun or pronoun and some other word. A preposition is a word which shows the relation between a noun or pronoun and some other word in a sentence. ఒక నౌన్కి లేక ప్రొనౌన్కి మరి ఒక మాటకి గల సంబంధాన్ని తెలియజేసే మాటలనే మనం ప్రిపోజిషన్స్ అని అంటాం. మనం తెలుగులో విభక్తులు మీ విని అంటారు. విభక్త్యార్థ పదములు అంటాం. విభక్తులు. ఉదాహరణ, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. వెర్ ఈజ్ ద బుక్? ఆన్ ద టేబుల్. ఈ వాక్యంలో ఆన్ అను మాట టేబుల్ అనే నౌన్కి, బుక్ అండ్ నౌన్కి సంబంధాన్ని తెలియచేస్తుంది. సో దాన్ని మనం ప్రిపోజిషన్ అని అంటాము. సో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్లో ఆన్ అనేది ప్రిపోజిషన్. ఇది రెండు నామవాచకాల మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఐ స్వామ్ ఇన్ ద రివర్. ఐ స్వామ్ ఇన్ ద రివర్. ఈ సెంటెన్స్లో ఇన్ అను మాట రివర్ అను నౌన్కి, స్వామ్ అనే క్రియకి గల సంబంధాన్ని తెలియచేస్తుంది. సో ఐ స్వామ్ ఇన్ ద రివర్లో ఇన్ అనే మాట రివర్కి, స్వామ్ ఈ రెండు పదాలకి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. సో ఇలాంటి పదాలన్నీ కూడా మనం ప్రిపోజిషన్స్ అని అంటాము. విత్, బై, ఫర్, ఎట్ ఇలాంటివన్నీ కూడా ప్రిపోజిషన్స్లోకి వస్తాయి. నెంబర్ 7 కంజంక్షన్. కంజంక్షన్. ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ used merely to join together words or sentences. A conjunction is a word used merely to join together words or sentences. వాక్యములను కానీ మాటలను కానీ కలుపు మాటలను కంజంక్షన్స్ అంటాము. కంజంక్షన్స్ అని అంటాము. ఉదాహరణ చూడండి. రామా అండ్ గోపాల్ ఆర్ బ్రదర్స్. రామా అండ్ గోపాల్ ఆర్ బ్రదర్స్. ఈ వాక్యంలో ఎండ్ అనే మాట రామ, గోపాల్ అనే నామవాచకాలని కలుపుతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హీ కెన్ రీడ్ అండ్ రైట్. హీ కెన్ రీడ్ అండ్ రైట్. ఈ వాక్యంలో ఎండ్ అనే మాట హీ కెన్ రీడ్, హీ కెన్ రైట్ అనే వాక్యాల్ని కలుపుతుంది. మొదటి ఉదాహరణలో పదాలను కలిపితే ఈ ఉదాహరణలో వాక్యాల్ని కలిపింది. ఇలాగా పదాలను కానీ వాక్యాలను కానీ కలిపే మాటల్ని కంజంక్షన్స్ అని అంటాము. అండ్ లాస్ట్ వన్, దట్ ఈస్ నెంబర్ 8 ఇంటర్జెక్షన్. An interjection is a word which expresses some sudden and strong feeling. హఠాత్తుగా మన మనసులో కలిగే సంతోషాన్ని కానీ, ఆశ్చర్యమును కానీ, విచారాన్ని కానీ, భీతిని కానీ తెలియచేసే మాటలే ఇంటర్జెక్షన్స్ అని అంటాము. సో an interjection is a word which expresses some sudden and strong feeling. ఉదాహరణ, హా, హో, హుర్రే, హలో మొదలైనవి. దీనితో ఈ భాషా భాగం పాఠం పూర్తి అయినది.